ఇవ్వకపోతే నేను తీసుకున్నా లెక్కలేదు. ఆరోగ్యం ప్రసాదించాడంటే ఉపాధ్యాయులకు ఆయన తోట విద్యాలయంలో 91లో ఆమె కూడా ఇప్పుడు ఎందరితో ఎదిగి జై బిందు జై శిరీషాలకు కూడా ఈ సన్మానంగా భావించాల్సిందిగా మేము కోరుచున్నాము. వారిని రంగయ్య సార్ తర్వాత ఆది దంపతుల్లాగా వెలిగినటువంటి వారికి ఈ విద్యాలయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత 9th బ్యాచ్ నుండి సుమన్ రెడ్డి, గురు రాఘవేంద్ర అండ్ ఈజీ సతీ కానుకలు తీసుకోవడానికి మొట్టమొదటిగా జాయిన్ అయినప్పుడు అదే కంకణం కట్టుకుని ప్రతి విద్యార్థిని విద్యార్థులందరినీ బాగా రాయించి ఆదిముత్యాలలాగా ఆ హ్యాండ్ రైటింగ్ చేసినటువంటి మన సాహిత్యాన్ని చేసుకుని పులకింపజేసి వాళ్ళందరినీ కైమర్పిస్తున్నటువంటి చంద్రశేఖర్ గురించి చెప్పడానికి ఎంతగా తక్కువే. సార్ తర్వాత బాబుజీ తర్వాత శ్రీమతి ప్రభుదాస్ ఇక్కడ చెరగని చిరునామా విద్యార్థులతో మాట్లాడే పద్ధతిని నేర్చుకోవాలంటే ప్రభుదాస్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఒక తగలే హీరోయిజానికి నవోదయంలో టీచర్లో హీరోయిజానికి ప్రతీక ప్రభుదాస్. వారిని సన్మానించుకోవడం మన అదృష్టం. వన్య వాళ్ళ అబ్బాయి ఇప్పుడు NIT వరంగల్లో సివిల్స్ చేస్తున్నాడు. నిజంగా NITలో సీటు సంపాదించినటువంటి స్టాఫ్ వార్డుల్లో పాటు ఇక్కడ పనిచేసినటువంటి అక్షరాలు దిద్దించి ఆంగ్లానికి నవోదయలో నడకలు నేర్పించినటువంటి మూర్తిభవించినటువంటి ఆంగ్ల అధ్యాపకురాలు మన ఉషాప్రభ గారు. వారిని సన్మానించడానికి తర్వాత దుర్గా ప్రసాద్, నారాయణ నాయక్, ఎస్వి రమణ తదుపరి సన్మాన గ్రహీత. ఎస్వి రమణ గారు బయాలజీ టీచర్గా కృష్ణమూర్తి తర్వాత ఆ స్థానాన్ని దిగ్విజయంగా భర్తీ చేసి IITలో చదువుతున్నారు. నిజంగా స్ఫురద్రూహి మూర్తిభవించినటువంటి మానవతావాది స్నేహశీలి సుమధుర భాషి అయినటువంటి మన రమణ గారిని గౌరవించుకోవటం మనందరి సౌభాగ్యం. 6th batch and Anil Kumar of 8th batch. నరసయ్య తోట నరసయ్య నా ప్రియ శిష్యుడు ఎక్కడున్నావు? తెలుగులో ముత్యాల రాంటి అక్షరాలకు నడకలు నేర్పినటువంటి తిరుమల నాయక్ తర్వాత తోట నరసయ్య ప్రముఖుడు. అదృష్టం నిజంగా. కృష్ణారెడ్డి లైబ్రరీ అంటే కృష్ణారెడ్డి అన్నంతగా చెరగని ముద్ర వేశారు. సరీఫ్ షా తర్వాత మిత్రుడు, వాళ్ళ ఇద్దరు పుత్రులు కూడా నా శిష్యులు కావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఎందుకు అంటే అప్పుడు పాతతరం వాళ్ళు వెళ్ళిన తర్వాత కలుపుకోలుగా ఉండే వ్యక్తులే కరువైపోయారు. అటువంటి దశలో ఆ స్థానాన్ని భర్తీ చేసేదానికి సౌమ్యుడైన కృష్ణారెడ్డి రావటం మన బాలాజీ అండ్ దివాకర్ స్టూడెంట్స్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కేఎల్ఎం రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి. నిజంగా ఇప్పుడు లక్ష్మీనారాయణ అయిపోయాడు. వాళ్ళ సుపుత్రుడు డాక్టర్ కూడా వచ్చాడు. వాడిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. నాన్న ఆనందంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. నిజంగా లక్ష్మీనారాయణ రెడ్డి ఆ రోజుల్లో పెద్ద దుక్కే. అయితే నాకు చిలిపి తగాదాలు ఇప్పటికీ గుర్తున్నాయి. 5 నిమిషాలు లేటుగా వస్తే నేను అరిచాను ఆ రోజుల్లో. ఇది సబ్జెక్ట్ కదా, అది మెయిన్ సబ్జెక్టు, అది చాలా పోరాడాం. కానీ కృష్ణమూర్తి సతీ చెప్పాడు, ఆయన అంతేలే, ఆయన పద్ధతి అంతే అని. సుధీర్ ఎక్కడున్నావయ్యా? సుధీర్ ప్లీజ్ కమ్ ఇన్ డబుల్స్. నిజంగా వారు సతీ సమేతంగా వచ్చి ఉంటే బాగున్నాం, రాలేకపోవడం మన
నిజంగా సౌమ్య మిత్రుడు. పెద్దరికము బట్టతల్లో కనిపించినట్లే ఆయన మనసులో పెద్దరికం గూడు కట్టుకొని ఉంది. ఆ పెద్దరికానికి నెక్స్ట్ మహబూబ్ బాషా, వీరేష్ అండ్ రమేష్ సాగర్. శ్రీమతి సుధాకరన్, శ్రీమతి సుధాకరన్ నిజంగా తెలుగు రాకపోయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళతో మాతో మేమంతా భాషరాలు కాబట్టి అంత పట్టించుకునే వాళ్ళం కాదు, కానీ చాలా సౌమ్యంగా మాట్లాడుతూ మా మనసులో పదిలమైన గూడు కట్టుకున్నాడు. వారి సౌందర్యానికి మనం ఇచ్చే ఆదినారాయణ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసి సైన్స్ ను నరనరాలు నిరూపించుకునే విధంగా చేసినటువంటి మహోన్నత మూర్తి వారి వేదిక కోరుచున్నాను. ఆ రోజుల్లోనే ఆమె ఇక్కడ టీజీటీగా ఉన్నప్పటికీ కూడా పీజీటీ బాధ్యతలు రిక్వెస్ట్ మీద నిర్వహించారు. భావన ఋషి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. కళ్యాణి నిజంగా భావన ఋషి అయితే ధారాళంగా ప్రతివారండి. ఋషి అంటే విద్యార్థులకు మంచి తోడుంది. ఋషితో నాతో సహబోధకుడిగా పనిచేయడం నా అదృష్టం. వారికి త్వరలో వైస్ ప్రిన్సిపల్ ప్రమోషన్ రావాలని మీ అందరి ఆశీస్సులను వాళ్ళకి ఇచ్చి తొందరగా వైస్ ప్రిన్సిపాల్ కావాలని కోరుకుంటూ ఉన్నాను. డివి సురేష్, ఎన్జిఆర్ కార్తీక్. ఎక్కడున్నా ఫోన్లో కొంత సన్మానాన్ని గురించి తెలియజేద్దాం. మహబూబ్ నగర్ లో ఉన్నాడు. ఈ విద్యాలయంలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులను గౌరవించుకున్నాం. రుక్మిణీదేవి గారిని విద్యాలయ ఉప ప్రాచార్యుని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. ఇద్దరికి కలిపి చేస్తే బాగుంటుంది భార్యాభర్తలకు అని కోట చంద్రరావు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ సతీ సమేతంగా సన్మానాన్ని ఒకసారి తీసుకుంటే చూసే వాళ్ళ కన్నుల పండుగ, మా మనసులు నిండుగా ఉంటాయి. కాబట్టి వేదిక మీదకి వారిని ఇద్దరు రావాల్సిందిగా కోరుచున్నాం. లోకానికి సూర్యుడిని పరిచయం చేయడం లాంటిదే ఈ విద్యాలయ ప్రధాన ప్రిన్సిపాల్ వారిని సన్మానించుకోవటం మనకు కన్నుల పండుగ. బీదర్ మహారాజు బసవరాజు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరితోనూ ఎంతో సౌమ్యంగా ప్రతి వ్యక్తి వెనుక గారు సాధారణంగా సంభాషించే సమయంలో సైతము సాధారణ సంభాషణలో సైతం ప్రతి వ్యక్తికి గారు పెట్టి మాట్లాడేటటువంటి మహోన్నత వ్యక్తి. ఇది నిజంగా రామకృష్ణయ్య గారి సొంతం. అటెండర్ నుంచి క్యూ నుంచి జోడించి పిలిచే మహోన్నత వ్యక్తి. బిడ్డల ద్వారా నా హృదయ మిత్రుడు లాంటి వాడు. ఆలమని టీచరు మరియు ఎప్పటి టీచరు. రహస్యాలను ఛేదించు విద్యార్థులను మహోన్నత స్థితికి ఆదినారాయణ తర్వాత వృక్ష శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఆ రోజుల్లో ఆదినారాయణ తర్వాత స్థానము మన బాలాజీ నాయకుడే. అప్పుడు టీజీటీగా ఉన్నాడు, ఇప్పుడు పీజీటీగా మన ముందుకు వచ్చాడు. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి విద్యార్థులందరూ పెద్ద మనసుతో ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ పూటకు మీ ఆకలిని నీటితో భర్తీ చేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. కిరణ్, కళ్యాణి, రమేష్ బాబు అండ్ ప్రణీత్ స్థానాన్ని స్వీకరించినటువంటి నా స్థానాన్ని భర్తీ చేస్తున్నటువంటి వారు సీక్రెట్ లాంగ్వేజ్ చేసి అందమైన ఆంగ్లాన్ని మన చెవులో విందు చేసేటటువంటి మహోన్నత వ్యక్తి. నెక్స్ట్ రవికుమార్ అండ్ రాఘవేంద్ర 5th బ్యాచ్. అండ్ శ్రీదేవి మేడం గారు మా పిల్లలకు కూడా బోధన చేశారు ఆంగ్లం. వినోద్ 4th బ్యాచ్. వాళ్ళు నిజంగా ఆదర్శ దంపతులే. ఆ ఆదర్శ దంపతులకు ఇది ఏ పాటికి సాటి రాదు. వాళ్ళ ఆదర్శం ముందు ఈ సన్మానం లోటును
భర్తీ చేసేదానికి మళ్ళీ ఇక్కడికే వచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. వారి కుమారుడు ప్రమాదంలో చనిపోవటం తీరని లోటు. అతడు నాకు విశ్వనాథ రెడ్డిని చూడాల్సిన పని లేదు, విశ్వనాథ రెడ్డి కుమారుడిని చూస్తే విశ్వనాథ రెడ్డి సార్ మొత్తిపు ఉంచినట్లు ఉండేవాడు, దగ్గరికి తొందరగా తీసుకువెళ్ళిపోతారంటారు. ఆ విధంగా తీసుకుపోయిన వ్యక్తుల్లో రెడ్డప్ప సార్ తర్వాత మన విశ్వనాథ రెడ్డి సార్ పుత్రుడు కూడా ఉండటం చాలా బాధాకరణం. వారి శ్రీమతి కూడా నర్సుగా సేవలు చేస్తూ మనుగడ సాగిస్తున్నారు. నిజంగా విశ్వనాథ రెడ్డి సాంగత్యాన్ని కోల్పోవటం నా యొక్క దురదృష్టం. వారు ఇక్కడ తెలుగు సాహితీ రథాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండటం, తెలుగు సాహిత్యంలో విద్యార్థులను పారిణితులు చేస్తూ తమ ప్రతిభను పంచుతూ ఉండటం మనందరి ముదావహం. వనవాసి నవోదయ తర్వాత పుండరీకాక్షయ్య, అబ్దుల్ రహీం అండ్ ఎం రఘు ఆఫ్ 5th batch. సుబ్బరాజు గారు నీటుగాడు సూటుగాడు అని ఆ రోజుల్లో పిలిచేవాళ్ళం. సుబ్బరాజు నాకు సహపాఠి, నాతో కలిసి చదువుకున్నాడు ఎస్వి యూనివర్సిటీలో. పీజీ నేను ఒకే బ్యాచ్లో చేయడం నా అదృష్టం. అక్కడ మా సాంగత్యం మళ్ళీ నవోదయలో కొనడం ఆ రోజుల్లో. గౌరవ్ గారు వచ్చారా సార్? ప్లీజ్ మేడం రండి. మేడం. And I call upon Sarva also from the dais. మరొక తెలుగు అధ్యాపకురాలు గౌరమ్మ గారు వేదిక మీద రావాల్సిందిగా. తెలుగు భాషను, మాతృభాషను, తెలుగు అక్షరాలను సన్మానించుకోవటం లాంటిదే అని సవినయంగా తెలియజేస్తున్నాను. తదుపరి సన్మాన గ్రహీత ఎస్వి సుబ్బారెడ్డి. మేము రాజాదయ మిత్రులు. ఈ విద్యాలయ రథానికి రథచక్రం లాగా ఉన్నటువంటి ఎస్వి సుబ్బారెడ్డి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వీరి కుటుంబము నాకు ఆప్తమైనది. ఎస్వి సుబ్బారెడ్డి గారు నిజంగా ఎంత గొప్పగా బోధిస్తాడో, ఆయనకు ఒక పట్టించుకుంటాడు. కానీ బయట నుంచి వచ్చిన విద్యార్థులు ఏదో అలా పలకరించినట్టు ఉంటాడు. ఎందుకు అంటే ఆయన శివాలిక్ హౌస్ ఎప్పుడు చూసినా ఓవరాల్ షీల్డ్ కొట్టేస్తూనే ఉంటుంది. మీకు తెలుసు. తర్వాత 10 వరకు నాకు తెలుసు. శర్మ నాయక్ ఉమాపతి ఆఫ్ 3rd batch. శర్మ నాయక్ అండ్ ఉమాపతి ఆఫ్ 3rd batch. వారి సన్మానాన్ని వారికి అందజేస్తాము. బిగ్ ఫంక్షన్ ఫర్ అస్ బాపూజీ సార్. కానీ విద్యార్థులకు విజయ శారదే, శారదాండే సరస్వతి, విజయ సరస్వతి. ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ నేషనల్ ప్రైజులు చాలా ఎక్కువ పెరిగాయి. నిజంగా సహృదయులు. కాలు కింద పెడితే చీమ ఎక్కడ హాని కలుగుతుందో అని నల్లని గడగలతో నడిచే భూదేవిని సన్మానించే గొప్ప సహృదయులు. భాస్కర్ కూడా వచ్చి ఉంటే బాగున్నాం. వారి నుండే సతీ సమేత నేషనల్ రికార్డుల బద్దలు కొట్టి అనేక త్యాగశీలి, సహృదయ మిత్రురాలు. నిజంగా నవోదయకు వరం. వారిని సన్మానించుకోవటం కించిత్ ఆలస్యమైన సన్మానించుకోవటం మన యొక్క సౌభాగ్యంగా భావిస్తుంది. మాధవి గారు టీజీటీ సైన్స్. డి ప్రవీణ్, కృష్ణ కిషోర్ అండ్ డీజే సుకుమార్, డాక్టర్ సుకుమార్. మాధవి గారు డి ప్రవీణ్ ఇక్కడ పనిచేసే వచ్చారు. వారు సైన్స్ ఫ్యాకల్టీకి ఓ వరం. నిజంగా మన సౌభాగ్యమే. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ రెడ్డప్ప సార్ వేసినటువంటి ఆ ప్రారంభోత్సవ బీజాల యొక్క ప్రభావమో ఏమో, కానీ ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళంతా విద్యార్థుల హృదయాల్లో బదిలమైన మూడు కట్టుకున్నటువంటి వారికి సన్మానం చేయటం మన విద్యార్థుల సన్మానంగా భావించాల్సిందిగా కోరుచున్నాం. జీవి పాపారావు గారు. వారితో నా సాంగత్యం 1 సంవత్సరాలే అయినప్పటికీ కూడా పాపారావు గారు ఉన్నారా?
పేరే పాపం కానీ ఆయన రావడం మన పుణ్యం. వారిని సన్మానించుకోవటం మన పూర్వజన్మ అదృష్టం.